Hello, hi. Uh, Hope you're doing well. Today we are going to discuss about cross company. So before going to cross company, let's learn one more concept called shared tables. ఏక్స్లో ఏంటంటే మనకి డేటా ఎప్పుడు కంపెనీ స్పెసిఫిక్ సేవ్ అవుతుంది బేస్డ్ ఆన్ ప్రాపర్టీ కాల్డ్ సేవ్ డేటా పర్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూస్తే ఇక్కడ ప్రాపర్టీస్లో చూడండి, సేవ్ డేటా పర్ కంపెనీ అని ఉంటుంది. దిస్ ఇస్ సెట్ టు నో అంటే ఇది షేర్ టేబుల్ అని. బై డిఫాల్ట్ అయితే సేవ్ డేటా పర్ కంపెనీ మనం కొత్త టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఎస్ అని ఉంటుంది. అంటే అర్థం కంపెనీ స్పెసిఫిక్ డేటా సేవ్ అవుతుందని. ఆ ప్రాపర్టీ క్లియర్గా చూస్తే ఇట్ క్లియర్లీ సేస్ దట్ సేవ్ డేటా పర్ కంపెనీ అంటే పర్ కంపెనీ సేవ్ చేసుకోవాలా డేటా అని. ఎస్ అని చెప్తే సో ఈచ్ లీగల్ ఎంటిటీ పర్ కంపెనీ అంటే లీగల్ ఎంటిటీ, ఏ లీగల్ ఎంటిటీకి ఆ లీగల్ ఎంటిటీ డేటా సేవ్ అవుతుంది. అది నో సెటప్ చేసి ఉంటే కనుక అక్రాస్ లీగల్ ఎంటిటీస్ అనమాట. అంటే అందులో ఒక రికార్డ్ ఎంటర్ చేస్తే అది అన్ని కంపెనీస్లో కనపడుతుంది, అన్ని లీగల్ ఎంటిటీస్లో. సో ఇది ఒక టేబుల్తో చూద్దాము. ఐఎమ్ క్రియేటింగ్ న్యూ టేబుల్. ఏదైనా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ముందు మనం ప్రిఫిక్స్ కంపెనీ ప్రాజెక్ట్స్ కోడ్ ఇవ్వాలి. ఐకేసిఎస్ మై టేబుల్ కంపెనీ స్పెసిఫిక్, జస్ట్ ఊకే నేమ్ ర్యాండమ్ పెట్టేస్తున్నాను. సో ఇందులో ఒక స్ట్రింగ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను, ఐడి అని. ఇంకో స్ట్రింగ్ ఫీల్డ్ నేమ్తో క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ సేవ్ చేసా. సో ఇప్పుడు దీనికి ప్రాపర్టీ చూస్తే బై డిఫాల్ట్ సేవ్ డేటా పర్ కంపెనీ ఇది సెట్ టు ఎస్, అంటే ఇది డేటా పర్ కంపెనీ సేవ్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఈ టేబుల్ ఓపెన్ చేసి సమ్ శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేద్దాము. ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్, ఐడి 123 ఇచ్చాను అండ్ నేమ్ ఏబిసి సంథింగ్, and I'm creating another record, ID 456, name DEF, and another record 789, something EDF something. సేవ్ చేశాను. సో రికార్డ్స్ గాట్ సేవ్డ్. సో ఇది ప్రజెంట్ లీగల్ ఎంటిటీ ఎందులో ఉంది, డాట్లో ఉంది. ఓకే, ఇప్పుడు నవ్ ఐఎమ్ చేంజింగ్ ద లీగల్ ఎంటిటీ టు సంథింగ్ ఎల్స్. మేబీ డిఈఎంఎఫ్ సెలెక్ట్ చేద్దాం. లీగల్ ఎంటిటీ డిఈఎంఎఫ్కి స్విచ్ అయింది. ఇప్పుడు టేబుల్ ఓపెన్ చేసి చూస్తే ఇందాక నేను ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఇక్కడ లేవు. బికాస్ దిస్ టేబుల్ సేవ్స్ డేటా పర్ కంపెనీ. ఆ ప్రాపర్టీ ఎస్పెక్ట్ ఉంది కాబట్టి పర్ కంపెనీ సేవ్ చేసుకుంటుంది డేటా. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే కంట్రోల్ న్యూ 5645 నేమ్ TUIR సంథింగ్. సో ఇప్పుడు ఇది డిఎంఎఫ్లో ఉంది. లెట్స్ చేంజ్ ద లీగల్ ఎంటిటీ టు అనదర్ వన్, GLCO అని ఉంది. GLCOకి షిఫ్ట్ చేసా. నేను ఓపెన్ ద టేబుల్స్, ఇక్కడ ఆ డేటా లేదు. సో ఇప్పుడు డిఎంఎఫ్లోనే ఇన్సర్ట్ చేసిన డేటా చూడాలంటే మనం డిఎంఎఫ్కి షిఫ్ట్ అయ్యి, ఇఫ్ ఐ ఓపెన్ ద టేబుల్, నేను ఇందాక ఇన్సర్ట్ చేసిన రికార్డ్ ఇక్కడ చూపిస్తుంది. సిమిలర్లీ ఇఫ్ ఐ గో టు స్విచ్ ద కంపెనీ టు డాట్లో ఇందాక 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను, 3 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్లా
మనము బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీ సేవ్ డేటా పర్ కంపెనీ, ఇది ఎస్ ఉంటే డేటా ఆ టేబుల్ డేటా పర్ లీగల్ ఎంటిటీ సేవ్ చేసుకుంటుంది. ఏ లీగల్ ఎంటిటీకి ఆ లీగల్ ఎంటిటీయే ఉంటుంది డేటా. లేదా నార్మల్గా బై డిఫాల్ట్ వచ్చేది ఏంటంటే ఎస్ అని ఉంటుంది. ఎస్ ఉంటే మనకి సారీ ఎస్ ఉంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ సేవ్ చేసుకుంటుంది. లేదు మనకి షేర్డ్ కావాలనుకుంటే సేవ్ డేటా పర్ కంపెనీ నో సెట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది అక్రాస్ లీగల్ ఎంటిటీస్ చూపిస్తుంది డేటా. అది కూడా శాంపుల్ ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. నేను ఇప్పుడు ప్రజెంట్ కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఉన్న టేబుల్నే మాడిఫై చేయట్లేదు. ఎందుకంటే ఈ టేబుల్లో ఒకసారి డేటా ఉన్నప్పుడు దాన్ని మనం మాడిఫై చేస్తే సింక్ ఇష్యూస్ వస్తాయి. సేవ్ డేటా పర్ కంపెనీ జనరల్గా స్టార్టింగ్లోనే పెడతారు. డేటా ఉన్న తర్వాత చేంజ్ చేయాలంటే డేటా అంతా డెలీట్ చేసి ఆర్ బ్యాకప్ తీసుకుని ప్రాపర్టీ చేంజ్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఐ షో యూ అందులో డేటా ఏరియా ఐడి ఫీల్డ్ అనేది ఉండదు షేర్డ్ టేబుల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీఎస్ మై టేబుల్ షేర్డ్. సో దిస్ టేబుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఫర్ షేర్డ్ పర్పస్. సో ఇది అక్రాస్ లీగల్ ఎంటిటీస్ చూపిద్దామని. దీనికి నేను ప్రాపర్టీ సేవ్ డేటా పర్ కంపెనీ నో సెట్ చేస్తున్నాను. ఇలా ప్రాపర్టీ సెలెక్ట్ చేసి మనం స్పేస్ కొడితే మారుతూ ఉంటుంది స్పేస్. సో ఐ సెట్ ఇట్ టు నో. ప్రాపర్టీ ఇవ్వగానే మనం ఒకసారి లాక్ చేసుకోవాలి. ఎంటర్ కొడితే లాక్ అవుతుంది. నెక్స్ట్ ఫీల్డ్స్లో సేమ్ ఆ టేబుల్ లాగానే దీంట్లో కూడా ఐడి అండ్ నేమ్ అని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఐడి. స్ట్రింగ్ సైజ్ అండ్ అదర్ ప్రాపర్టీస్ ఏమి ఇవ్వట్లేదు బికాస్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ నౌ. అండ్ తర్వాత నేమ్ అని ఇంకొక స్ట్రింగ్ ఫీల్డ్ క్రియేట్ చేశాను. లెట్స్ సేవ్ దిస్ టేబుల్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ టేబుల్ అండ్ ఎంటర్ సమ్ డేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మెయిన్ డిఫరెన్స్ చూస్తే షేర్ టేబుల్కి నార్మల్ టేబుల్కి మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ 4 ఫీల్డ్స్ వస్తాయి: డేటా ఏరియా ఐడి, రెక్ వర్క్షన్, పార్టీషన్, రెక్ ఐడి. కానీ ఎప్పుడైతే మనం టేబుల్ని షేర్ చేస్తామో డేటా ఏరియా ఐడి అనే ఫీల్డ్ కాలం ఉండదు. ఎందుకంటే డేటాని బైఫర్కేట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్రీ రికార్డ్ ఏ లీగల్ ఎంటిటీ అనేది చెప్తూ ఉంటుంది. ఇది నార్మల్ టేబుల్, కంపెనీ స్పెసిఫిక్ టేబుల్. ఇందులో ఈ డేటా డాట్కి బిలాంగింగ్. సో అది ఇక్కడ చూపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎస్క్యూఎల్కి వెళ్తే కూడా మనకి క్లియర్గా ఎవ్రీ రికార్డ్కి అగేనెస్ట్గా డేటా ఏరియా ఐడి ఉంటుంది. సో దట్ దాన్ని చూసి మనం అది ఆ రికార్డ్ ఏ లీగల్ ఎంటిటీకి సంబంధించింది అనేది క్లియర్గా చెప్పేయచ్చు. సో ఎస్క్యూఎల్కి వచ్చి కనెక్ట్ కొట్టి విత్ ద సర్వర్ నేమ్ అండ్ క్రెడెన్షియల్స్, అండ్ దిస్ ఈజ్ అవర్ డేటా బేస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఏఎక్స్. D365లో అయితే ఏఎక్స్డిబి అని సింగిల్ డేటాబేస్ ఉంటుంది అంతే. ఇందులో ఏంటంటే మనం ఎంటర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్, ఆల్ దట్ డేటా దట్ వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద అప్లికేషన్, అదంతా ఈ డేటాబేస్లోనే ఉంటుంది. బికాజ్ ఏఎక్స్ అప్లికేషన్ డేటాబేస్ ఎస్క్యూఎల్లో ఉంటుంది అండ్ దిస్ ఈస్ ద డేటాబేస్ ఆఫ్ ఏఎక్స్ యూజ్ చేసే డేటాబేస్ ఇదే. సో దీంట్లోనే ఉంటాయి అన్ని టేబుల్స్వి. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసిన అండ్ దీనికి ప్రతి టేబుల్కి ప్రిఫిక్స్ డిబిఓ డాట్ ఉంటుంది. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ మై టేబుల్ ఐపీసీఎస్ కంపెనీ స్పెసిఫిక్ టేబుల్. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఐఎమ్ జస్ట్ సెలెక్ట్ టాప్ 1000 రోస్. జస్ట్ మనం దీన్నే సెలెక్ట్ స్టేట్మెంట్తో కూడా రాయొచ్చు. కానీ ఈ సింటాక్స్ మన ఎక్స్ప్రెస్++లో సెలెక్ట్ సింటాక్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ టైంలో రెండు సింటాక్స్లు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐఎమ్ నాట్ రైటింగ్ దట్ సింటాక్స్ హియర్. సో అది లాస్ట్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తాం ఎస్క్యూఎల్లో అని దెర్ ఇస్ వెరీ స్లైట్ డిఫరెన్స్. అది లాస్ట్లో చూడొచ్చు మనం. సో ఇప్పుడు నేను కంపెనీ స్పెసిఫిక్ టేబుల్ మీద క్వెరీ రాస్తే ఐ గాట్ ఆల్ దీస్ రికార్డ్స్ అండ్ ఈచ్ రికార్డ్ ఏ లీగల్ ఎంటిటీకి సంబంధించింది అనేది క్లియర్గా ఇక్కడ డేటా ఏరియా ఐడి ఫీల్డ్లో ఉంది. సో దట్స్ హౌ టేబుల్స్ మెయింటైన్ ద ఇన్ఫర్మేషన్. ఈ రికార్డ్ ఏ లీగల్ ఎంటిటీది అని క్లియర్గా చెప్పొచ్చు. ఏఎక్స్ కూడా ఈ డేటా ఏరియా ఐడి ఫీల్డ్ బట్టే డేటాని బైఫర్కేట్ చేసి ఏ లీగల్ ఎంటిటీకి ఆ లీగల్ ఎంటిటీకి చూపిస్తుంటుంది. బ్యాట్లోకి వెళ్తే మీకు ఓన్లీ 3 రికార్డ్సే కనిపిస్తాయి. డిఎంఎఫ్లోకి వెళ్తే ఈ రికార్డ్ ఒకటే కనిపిస్తుంది. కానీ షేడ్ టేబుల్కి వెళ్తే ఇఫ్ ఐ రైట్ క్వెరీ ఆన్ దిస్ వన్, సి హియర్ ఇక్కడ ఐడి నేమ్ ఉంది కానీ అసలు ఇక్కడ డేటా ఐడి అని ఫీల్డే లేదు. ఎందుకంటే ఇది షేడ్ టేబుల్. ఎప్పుడైతే మనం సేవ్ డేటా పర్ కంపెనీ నో అని పెడతామో అంటే అది కంపెనీ డేటా కంపెనీ స్పెసిఫిక్గా సేవ్ చేయాల్సిన పని లేదు దానికి.
సో దానికి అసలు డేటా ఏరియా ఫీల్డ్తోనే పని లేదు. అందులో ఏ రికార్డ్ ఏ లీగల్ ఎంటిటీకి సంబంధించింది అని చెప్పాల్సిన పని లేదు. సో ఎంటైర్లీ దట్ కాలమ్ విల్ బికమ్ రిమూవ్డ్. మీకు ఇంకా ఫీల్డ్ కనిపించదు. అందుకే ఎప్పుడైనా ఒక టేబుల్లో డేటా ఉన్నప్పుడు దాన్ని షేడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం దాంట్లో ఉన్న డేటా తీసేయాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఇది ఆల్రెడీ కంపెనీ స్పెసిఫిక్ టేబుల్. ఏ లీగల్ ఎంటిటీకి ఆ లీగల్ ఎంటిటీ ఉంటుంది. ఇప్పుడు సడన్గా నేను దీన్ని షేడ్ టేబుల్ చేశాను అనుకోండి, డేటా ఏరియా ఐడి అనే కాలం డిలీట్ అయిపోతుంది. అండ్ ఈ రికార్డ్స్ ఏ లీగల్ ఎంటిటీకి వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. System cannot say to which legal entity they belong. అంటే ఆల్రెడీ ఉన్న కాలం మిస్ అవుతుంది, డేటాకిను మెటాడేటాకి కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. అట్లా ఉండడం వల్ల సింక్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మనం ఏంటంటే ఉన్న టేబుల్ని సడన్గా షేడ్ చేయాలన్నా, లేదా ఆల్రెడీ షేడ్లో ఉన్న టేబుల్ని కంపెనీ స్పెసిఫిక్ టేబుల్ చేయాలన్నా డేటా ఉండకూడదు అందులో. ఫస్ట్ డేటా తీసేయాలి అండ్ దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద ప్రాపర్టీ. ఇప్పుడు అక్రాస్ లీగల్ ఎంటిటీస్ అంటే షేడ్ టేబుల్ని నేను సడన్గా కంపెనీ స్పెసిఫిక్ టేబుల్ చేసేయాలంటే అందులో ఉన్న రికార్డ్స్ని ఏ లీగల్ ఎంటిటీకి మ్యాచ్ చేసుకోవాలనేది సిస్టమ్ ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు కూడా ఇష్యూస్ వస్తాయి. లెట్స్ సీ హౌ షేర్డ్ డేటా వర్క్స్. ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 4 5 6 7 అని సమ్ రికార్డ్ ఇచ్చాను. ABCDEFG some data I have saved it, and I'm creating another records number, and this ID is alphanumeric. కావాలంటే మనం ఆల్ఫాబెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఐ సేవ్డ్ దిస్ రికార్డ్ ఐడి జనరేట్ అయింది. సో ఇప్పుడు ఎక్కడున్నాను నేను? డాట్ లీగల్ ఎంటిటీలో ఉన్నాను. సో ఐ వాంట్ టు చేంజ్ ద, ఇప్పుడు లీగల్ ఎంటిటీ చేంజ్ చేసి సేమ్ టేబుల్ ఓపెన్ చేస్తే ఎఫ్ఆర్ఆర్టీలో ఓపెన్ చేస్తుంది. ఇక్కడ కూడా నాకు ఆ డేటా కనిపిస్తుంది. దో ఐ చేంజ్ ద లీగల్ ఎంటిటీ, ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు సీ దట్ డేటా ఇన్ అదర్ లీగల్ ఎంటిటీ. US01కి వచ్చాను, ఇక్కడ ఓపెన్ చేసినా కూడా కనిపిస్తుంది. సో దట్స్ హౌ దిస్ డేటా is షేర్డ్ అక్రాస్ లీగల్ ఎంటిటీస్. ఇట్లా మనకి ఏఎక్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ టేబుల్స్ డేటా ఏంటంటే అక్రాస్ కంపెనీస్ చూపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్వారియస్ ప్రోడక్ట్ అని ఉంటుంది, వేర్ యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ప్రోడక్ట్ రిలీజ్ అవ్వక ముందు, అంటే ఇన్వెంట్ టేబుల్కి షిఫ్ట్ అవ్వక ముందు ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ షేర్డ్ టేబుల్. యూ సీ ఇన్ ద ప్రొడక్ట్ సేవ్ డేటా పర్ కంపెనీ. ఇది ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేసిన తర్వాత అది ఇన్వెంట్ టేబుల్కి షిఫ్ట్ అవుతుంది. అదేమో కంపెనీ స్పెసిఫిక్ ఉంటుంది. అండ్ ఇన్వెంట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ బట్టే సేవ్ డేటా పర్ కంపెనీ సెట్ టు ఎస్. సో ఇన్వెంట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ బట్టే మనము సేల్స్ ఆర్డర్స్కి అన్ని ట్రాన్సాక్షన్స్కి ఐటమ్స్ని యూజ్ చేస్తాం. అట్లా ఏక్లో చాలా షేర్డ్ టేబుల్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం ఎక్కువ కంపెనీ స్పెసిఫిక్ టేబుల్స్ ఉంటాయి. అట్లా ఫస్ట్ ఈ సేవ్ డేటా పర్ కంపెనీ అనేది వీ షుడ్ నో వాట్ ఆర్ షేర్డ్ టేబుల్స్ అండ్ వాట్ ఆర్ కంపెనీ స్పెసిఫిక్ టేబుల్స్ అనేది. సో విత్ దిస్ వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ అ షేర్డ్ టేబుల్. ఈ ప్రాపర్టీ చూసి మనం చెప్పేయచ్చు ఏది షేర్డ్ టేబుల్, ఏది కంపెనీ స్పెసిఫిక్ టేబుల్ అనేది. అండ్ కంపెనీ స్పెసిఫిక్ టేబుల్లో డేటా ఏరియాడి కాలం ఉంటుంది, షేర్డ్ టేబుల్స్లో డేటా ఏరియాడి అనే కాలం ఉండదు. నెక్స్ట్ విల్ సి వాట్ ఈస్ క్రాస్ కంపెనీ. Let's write a new job in this. జాబ్స్ ఏమో మనం ఒక స్క్రిప్ట్ని టెస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఐఎమ్ నేమింగ్ ద జాబ్ నేమ్ యాజ్, ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్. కంట్రోల్ ప్రెస్ చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తే మనకి ఫాంట్ సైజ్ పెద్దగా కనిపిస్తుంది. సో ఐఎమ్ నేమింగ్ ద జాబ్ నేమ్ యాజ్ ఐపీసీఎస్ క్రాస్ కంపెనీ. సో దిస్ మెయిన్, ఇందులో స్క్రిప్ట్ రాసి మనం చూద్దాము ఎట్లా పనిచేస్తుంది అనేది. నెక్స్ట్ నేను ఇందులో కస్టేబుల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. కస్టేబుల్ అంటే దాంట్లో మనకి మొత్తం కస్టమర్స్ డేటా ఉంటుంది. అండ్ ఏ టేబుల్నైనా, ఏ ప్రిమిటివ్ డేటా టైప్నైనా, కాంపోజిట్ డేటా టైప్నైనా, దేన్నైనా యూజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ దానికి బఫర్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ టేబుల్కి నేను కస్టేబుల్ అనే బఫర్ క్రియేట్ చేశాను. ఎప్పుడైతే టేబుల్కి బఫర్ క్రియేట్ అవుతుందో దీనికి మెమరీ అలికేట్ అవుతుంది, కానీ దీంట్లోకి డేటా రాదు. దీంట్లోకి డేటా ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ వెన్ యూ రైట్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ద డేటా గెట్స్ ఫెచ్డ్ ఇన్ టు దిస్ టేబుల్ బఫర్. ఇప్పుడు నేను సెలెక్ట్ ఫస్ట్ అని రాశాను అండ్ ఐఎమ్ చేంజింగ్ ద లీగల్ ఎంటిటీ టు దాట్.
అండ్ ఇక్కడ ఈ కస్ట్ బఫర్లో ఈ రికార్డ్లోకి అకౌంట్ నెంబర్ ఏమొచ్చిందో అది నేను ఇన్ఫోలోకి డిస్ప్లే చేస్తున్నాను. కస్ట్ డాట్ అకౌంట్ నెంబర్. ఓకే, సో కస్ట్ టేబుల్కి బఫర్ డిక్లేర్ చేశాను. తర్వాత సెలెక్ట్ కస్ట్ అనగానే ఏం జరుగుతుందంటే సిస్టమ్ డేటాబేస్కి వెళ్ళి ఈ టేబుల్లో ఉన్న ఫస్ట్ రికార్డ్ని తీసుకొచ్చి బఫర్లో ప్లేస్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ బఫర్లో ఉన్న కంప్లీట్ వాల్యూస్ అన్ని కాలం వాల్యూస్ ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. హియర్ నేను అకౌంట్ నెంబర్ వాడుతున్నాను. ఐ కెన్ యూజ్ కస్ట్ గ్రూప్ ఆల్సో, కరెన్సీ, కంప్లీట్ రికార్డ్ వస్తుంది అనమాట, అన్ని కాలం వాల్యూస్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఐ గాట్ బ్లాంక్. సో బ్లాంక్ వాల్యూ వస్తుంది, అకౌంట్ వాల్యూ ఏం లేదు. సో ఇట్లా బ్లాంక్ అయిందంటే ఎప్పుడైనా సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెయిల్ అయినట్టు, రికార్డ్ తెచ్చుకోలేకపోయింది సెలెక్ట్ స్టేట్మెంట్. దట్స్ వై ఇక్కడ బ్లాంక్ వచ్చింది. యూ కెన్ ఆల్సో సీ దట్ విత్ ద డీబగ్గర్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ అయింది, రికార్డ్ 0 ఉంది. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్, బట్ ఇంకా కస్ట్లోకి రికార్డ్ రాలేదు. కస్ట్ టేబుల్ బఫర్లోకి రికార్డ్ ఫెచ్ చేసుకోలేదు. సో అందుకని ఇన్ఫోలో కూడా బ్లాంక్ వచ్చింది. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా ఫెయిల్ అవడానికి మెయిన్ టూ రీజన్స్ ఉంటాయి. వన్ ఈజ్ దట్ దేర్ ఈస్ నో డేటా ఇన్ ద లీగల్ ఎంటిటీ, ఆర్ there is a, I mean, వేర్ కండిషన్ కి మ్యాచ్ అవుతున్న క్రైటీరియాకి మ్యాచ్ అవుతున్న డేటా లేదని అర్థం. సెకండ్, యా, యు సీ దిస్ ఫస్ట్ టేబుల్ కి ఓపెన్ చేసి చూస్తే యూ కెన్ క్లిక్ ఆన్ లుక్అప్ డెఫినిషన్, that takes you directly to the table. If I open the table, see there is no data in the table. సో టేబుల్ ఎంటీ ఉంది కాబట్టి సెలెక్ట్ స్టేట్మెంట్ ఏ రికార్డ్ని ఫెచ్ చేసుకోలేకపోయింది, ఏ రికార్డ్ రాలేదు. అండ్ సెలెక్ట్ కూడా ఎక్కడ ఎతికింది, కరెంట్ లీగల్ ఎంటిటీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ లీగల్ ఎంటిటీలోనే ఎతికింది. ఈ కస్ట్ టేబుల్లో డేటా ఉంది, వేరే లీగల్ ఎంటిటీస్లో ఉంది, బట్ దాట్లో లేదు. సెలెక్ట్ లాజిక్, ఎనీ లాజిక్ దట్ వి రైట్ వర్క్స్ ఓన్లీ ఇన్ దిస్ కంపెనీ. ఈ లీగల్ ఎంటిటీలో ఉన్న డేటా మీద మాత్రమే పనిచేస్తుంది, వేరే లీగల్ ఎంటిటీస్ డేటా రాదు. సో ఇఫ్ ఐ చేంజ్ ద లీగల్ ఎంటిటీ టు సంథింగ్ ఎల్స్ లైక్ ఎఫ్ఆర్ఆర్టీకి చేంజ్ చేశాను లీగల్ ఎంటిటీ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఎఫ్ఆర్ఆర్టీలో టేబుల్ ఓపెన్ చేసి చూస్తే లుక్అప్ డెఫినిషన్, ఓపెన్ ద టేబుల్, see the first customer is this, సేమ్ అకౌంట్ నెంబర్ మనకి ఇన్ఫోలో పాపప్ అయింది. సేమ్ అకౌంట్ నెంబర్. సో అట్లా సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సెలెక్ట్ అయిన ఎనీ కోడ్ ఏంటంటే ఆ లీగల్ ఎంటిటీకే పనిచేస్తుంది, వేరే లీగల్ ఎంటిటీలో డేటాని ఫెచ్ చేయడం కానీ అవేం చేయవు. సో సెలెక్ట్ ఈజ్ ప్యూర్లీ ఫెచింగ్ ద డేటా ఫ్రమ్ ద కరెంట్ లీగల్ ఎంటిటీ. సో క్రాస్ కంపెనీ అంటే ఏం చేస్తుందంటే క్రాస్ కంపెనీ ఈజ్ యూస్ టు ఫెచ్ డేటా అక్రాస్ లీగల్ ఎంటిటీస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్క లీగల్ ఎంటిటీ నుంచి కాకుండా అన్ని లీగల్ ఎంటిటీస్ని కన్సిడర్ చేసుకుని దాంట్లో ఉన్న ఫస్ట్ రికార్డ్ని తెచ్చుకుంటుంది సెలెక్ట్ క్రాస్ కంపెనీ. అండ్ క్రాస్ కంపెనీ ఈజ్ అ కీవర్డ్ వి యూజ్ రైట్ ఆఫ్టర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ అండ్ క్రాస్ కంపెనీ ఆర్ వన్ పార్ట్ అన్నమాట, మధ్యలో స్పేస్ ఇవ్వాలి. అండ్ క్రాస్ కంపెనీ ఎప్పుడు సెలెక్ట్ తర్వాత ఇమీడియట్గా వస్తుంది, తర్వాత ఎక్కడ పెట్టినా కూడా ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను సెలెక్ట్ క్రాస్ కంపెనీ సేమ్ టేబుల్ బఫర్ ఇచ్చాను. ఇఫ్ ఐ నేను ఉందేమో ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు డాట్, సో ఇప్పుడు ప్రజెంట్ నేను డాట్ లీగల్ ఎంటిటీలో ఉన్నాను, బట్ డాట్లో కస్టమర్స్ ఎవరు లేరు. కానీ నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బికాజ్ ఐ యాడెడ్ క్రాస్ కంపెనీ, ఇట్ విల్ గో స్టార్ట్ సెర్చింగ్ అక్రాస్ కంపెనీస్ ఫర్ ద డేటా. ఎగ్జిక్యూట్ చేస్తే రిటర్న్ బిఆర్ఎంఎఫ్. సో ఎస్క్యూఎల్కి వెళ్ళి ఇక్కడ కూడా చెక్ చేద్దాం మనం, డిబిఓ డాట్ కస్ట్ టేబుల్కే కదా మనం ఇప్పుడు క్వెరీ రాసింది. రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ టాప్ 1000 rows.
SQL లో మనకి డేటా అక్రాస్ లీగల్ ఎంటిటీస్ కనపడుతుంది. హియర్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ లీగల్ ఎంటిటీస్ డేటా. డేటా ఏరియా ఐడి చూస్తే చూడండి, ఈఎన్ఎఫ్, సిఎంఎఫ్, డిఎంఎఫ్ అన్నీ వస్తున్నాయి. ఇందులో ఫస్ట్ రికార్డ్ ఏది ఉంది? బిఆర్ఎంఎఫ్ 501. సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా సేమ్ మనకు అదే వచ్చింది. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ టేబుల్లో అన్ని లీగల్ ఎంటిటీస్లో రికార్డ్స్లో ఫస్ట్ రికార్డ్ ఏది ఉందో ఆ రికార్డ్ని డేటాబేస్ నుంచి ఈ బఫర్లోకి తెచ్చుకుంది, కస్ట్ అనే బఫర్లోకి. తర్వాత ఆ కస్ట్ డాట్ వచ్చిన రికార్డ్లో అకౌంట్ నమ్ కాలంలో ఏ వాల్యూ ఉందో అది మనం ఇన్ఫోలో డిస్ప్లే చేస్తాం. సో వీ గాట్ బిఆర్ఎంఎఫ్ 0001 విచ్ ఇస్ ది ఫస్ట్ రికార్డ్ ఇన్ దిస్ టేబుల్. సో దీనికే మనము వైల్ సెలెక్ట్ రాస్తే మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి. ఇది క్రాస్ కంపెనీ అనేది జస్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ మీద ఒక యాడెడ్ కీవర్డ్ అనమాట. మిగతా అంతా సేమ్ ఉంటుంది. వైల్ సెలెక్ట్ నార్మల్గా అయితే మనం ఇలా రాస్తాం, వైల్ సెలెక్ట్ కస్ట్ అని. ఇప్పుడు సేమ్ ఇది వైల్ సెలెక్ట్ కస్ట్ అని చెప్పి నేను డాట్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఏం డేటా రాదు. వైల్ అనేది ఏమైనా రికార్డ్ దొరికితేనే లోపలికి వెళ్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ అలా కాదు. దానికి లూపింగ్తో పని ఉండదు కదా. దాని తర్వాత రాసిన ఇన్ఫో ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ వైల్ సెలెక్ట్లో అట్లీస్ట్ ఒక్క రికార్డ్ అయినా దొరికితేనే లోపలికి వెళ్ళి ఇన్ఫో ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఇది రన్ చేస్తే నాకు అసలు అవుట్పుట్ ఏం రావట్లేదు. బికాజ్ ఒక్కసారి కూడా ఇది లోపలికి ఎంటర్ అవ్వలేదు. లైన్ నెంబర్ 7 అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో అందుకని బ్లాంక్ కూడా రావట్లేదు. బట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏమైంది, మనం జస్ట్ సెలెక్ట్ రాసి అది ఇండిపెండెంట్గా ఉంటుంది. తర్వాత లూపింగ్స్ ఏం అవసరం లేదు. దాని తర్వాత ఒక ఇన్ఫో రాసాం. దాంట్లో బఫర్ డాట్ అకౌంట్ నమ్ బ్లాంక్ ఉంది కాబట్టి బ్లాంక్ వచ్చిందనమాట. ఇక్కడ వైల్ సెలెక్ట్ అనేది ఒక్క రికార్డ్ కూడా దొరకలేదు కాబట్టి ఈ లూప్లోకి అసలు ఎంటర్ అవ్వలేదు. అండ్ లైన్ నెంబర్ 7లో అసలు ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఏం డేటా రాలేదు. సో ఇఫ్ ఐ చేంజ్ ద లీగల్ ఎంటిటీ టు FRRP అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఈ లీగల్ ఎంటిటీలో ఉన్న అన్ని కస్టమర్స్ వస్తారు. సో ఇట్ ఫెచ్డ్ ఆల్ ద కస్టమర్స్ ఫ్రమ్ FRRP. సో ఇప్పుడు నేను డాట్లోనే ఉండి అన్ని లీగల్ ఎంటిటీస్లో ఉన్న రికార్డ్స్ తెచ్చుకోవాలంటే ఐ హ్యావ్ టు యాడ్ దిస్ కీవర్డ్ క్రాస్ కంపెనీ. అది జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్ సెలెక్ట్ తర్వాత రాస్తాం ఇమీడియట్గా. అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇట్ బ్రింగ్స్ కస్టమర్స్ ఫ్రమ్ ఆల్ ద లీగల్ ఎంటిటీస్. చాలా కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళందరూ లూప్ అయి మనకి ఇన్ఫోలో వస్తారు. ఐ థింక్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సిబిఆర్ఎంఎఫ్, సిఎన్ఎంఎఫ్ ఎవ్రీథింగ్ వస్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్స్లో అండ్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్లో మనకి ఫీల్డ్ లిస్ట్స్ ఉంటాయి కదా. ఫీల్డ్ లిస్ట్ కూడా మనం ఇక్కడ దీని తర్వాత రాసేసుకోవచ్చు. దట్స్ సేమ్ సింటాక్స్. ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ అకౌంట్ నమ్ ఫీల్డ్ అంటే ఓన్లీ అకౌంట్ నమ్ కామీ, ఇంకా మేబీ కరెన్సీ కావాలి నాకు, ఐ సెలెక్ట్ కరెన్సీ కామా కస్ట్ గ్రూప్ కావాలి, కస్ట్ గ్రూప్ ఇస్తాను, కస్ట్ గ్రూప్ ఫ్రమ్ కస్ట్. సో ఇది జస్ట్ టేబుల్నే ఫీల్డ్నే మ్యాచ్ చేసుకుంటుంది. మీకు డ్రాప్ డౌన్లో ఇక్కడ ఎంటర్ చేస్తున్నప్పుడు డ్రాప్ డౌన్లో మనకి టేబుల్ వచ్చింది సజెషన్లో. బట్ మీరు ఎంటర్ చేస్తే అది సిస్టమ్ ఫీల్డ్ లాగే కన్సిడర్ చేస్తుంది, ఇట్స్ నాట్ టేబుల్. డ్రాప్ డౌన్లో జస్ట్ సజెషన్స్లో అది ఓన్లీ టేబుల్స్నే తీసుకొస్తుంది, ఇక్కడ ఫీల్డ్స్ రావాలి. టేబుల్ డాట్ అంటే ఫీల్డ్స్ వస్తాయి కానీ ఆల్ విడిగా కొన్ని కొన్ని చోట్ల మనకి ఫీల్డ్స్ రావు. సీ హియర్ యూ కెన్ సీ ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ now I am fetching only account num, currency and cust group. In case నేను ఇక్కడ cust group ఇవ్వలేదు అండ్ వేర్ cust group ఇవ్వకుండా if I use string format placeholder పెడుతున్నాను, %1 %2 let it be 2 comma cust dot cust group. ఇలా ఎప్పుడైనా డ్రాప్ డౌన్ రాలేదంటే మనకి పైన ఏమైనా ఎర్రర్ ఉన్నట్టు.
Let's see if there is any error. Yeah, there is some syntax error. Yeah, I missed out a comma here. Now see, I can see the drop down and two braces close చేయాలి. Compile. Now it's error free. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నేను ఫీల్డ్ లిస్ట్లోనేమో ఓన్లీ అకౌంట్ నమ్ కరెన్సీ ఇచ్చాను. అంటే అర్థం ఈ బఫర్లోకి ఓన్లీ ఈ టూ ఫీల్డ్స్ డేటా మాత్రమే తెచ్చుకోమని డేటాబేస్ నుంచి. సో ఈ టూ ఫీల్డ్స్ డేటా మాత్రమే వస్తుంది, టూ కాలమ్స్ డేటా. కానీ నేను కింద ఫస్ట్ గ్రూప్ కూడా యూజ్ చేస్తున్నాను, కానీ ఫస్ట్ గ్రూప్ బ్లాంక్ వస్తుంది. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, you will be able to see only account number comma blank బికాస్ ఫస్ట్ గ్రూప్ నేను ఫీల్డ్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోలేదు. మనం ఏ ఫీల్డ్స్ అయితే కింద యూజ్ చేయబోతున్నామో అవి కంపల్సరీ ఫీల్డ్ లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఎ ఫీల్డ్ లిస్ట్. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్, ఫీల్డ్ లిస్ట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి సెలెక్ట్ స్టేట్మెంట్స్లో. ఎందుకంటే ఇప్పుడు కట్ టేబుల్లో చూసుకుంటే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, సో హండ్రెడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ అన్నిటి డేటా తెచ్చుకుంటే అనవసరంగా ఈ బఫర్ సైజ్ పెరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు జస్ట్ కావాల్సిన కాలమ్స్ వాల్యూ కావాల్సిన ఫీల్డ్స్ వాల్యూ ఫెచ్ చేసుకుంటే దాని సైజ్ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ వే రిమైనింగ్ సింటాక్స్ అంతా సేమ్ ఉంటుంది. ఐ కెన్ ఆల్సో యాడ్ అ వేర్ కండిషన్ లైక్ cust group ఈక్వల్ టు ఓన్లీ 10 గ్రూప్కి మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే ఫెచ్ చేసుకుందాం అనుకుంటున్నాను డేటాబేస్ నుంచి. సో హియర్ ఐ ఆల్సో వాంట్ టు సీ ద డేటా ఏరియా ఐడి. నాకు వస్తున్న కస్టమర్స్ ఏ లీగల్ ఎంటిటీ వాళ్ళో తెలుసుకోవాలనుకుంటుంది. సో ఫీల్డ్ లిస్ట్లో డేటా ఏరియా ఐడి కూడా యాడ్ చేసుకుంటుంది. కరెన్సీ యూజ్ చేయట్లా, సో కరెన్సీ తీసేసాను. డేటా ఏరియా ఐడి తీసుకొని ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద ఇన్ఫో లాగ్. సో నౌ ఐఎమ్ రీడింగ్ account num and data area ID, and same I'm displaying in the info. First table dot fields and methods వస్తే నేను ఫీల్డ్ అకౌంట్ నమ్ అండ్ డేటా ఏరియా ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఏ డేటా ఫెచ్ అవుతుందంటే ఓన్లీ కస్టమర్ గ్రూప్స్ 10 ఉన్న రికార్డ్సే వస్తాయి. ఎక్కడి నుంచి వస్తే అక్రాస్ లీగల్ ఎంటిటీ, బికాస్ ఐ యూజ్ ద కీవర్డ్ క్రాస్ కంపెనీ ఆఫ్టర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఇది లేకపోతే ఓన్లీ ఈ లీగల్ ఎంటిటీ దాట్లోనే సెర్చ్ చేస్తాం. ఎప్పుడైతే ఇది యాడ్ చేస్తామో యూ విల్ గెట్ డేటా ఫ్రమ్ ఆల్ ద లీగల్ ఎంటిటీస్. సి ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. ఫస్ట్ రికార్డ్ DE-011 వచ్చింది. లెట్స్ గో టు SQL. ఇక్కడ ఇది కస్ట్ గ్రూప్, ఇందులో 10 ఉన్న రికార్డ్ 10 10 10 10 10 10 10 10 10 సి హియర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ రికార్డ్ DE-001 ఇక్కడ నుంచి అట్లా 10కి మ్యాచ్ అయిన రికార్డ్స్ అన్ని ఫెచ్ చేసుకుంటుంది అనమాట. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో ఫెచ్ డేటా ఫ్రమ్ అ పర్టికులర్ లీగల్ ఎంటిటీ. ఇప్పుడు నాకు అన్ని లీగల్ ఎంటిటీ నుంచి వద్దు, ఓన్లీ పర్టికులర్ లీగల్ ఎంటిటీ నుంచే కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నాకు ఏ లీగల్ ఎంటిటీస్ నుంచి వచ్చింది డేటా, ఇన్ఫోలాగ్లో చూస్తే ఐ కెన్ సీ డేటా ఫ్రమ్ DEMF, GBSI, INMF, USMF, వీటి నుంచి వచ్చింది డేటా. ఎక్కడైతే కస్ట్ గ్రూప్ 10కి మ్యాచ్ అయ్యి కస్టమర్స్ ఉన్నారో ఆ డేటా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఓన్లీ GBSI అండ్ INMF డేటా మాత్రమే కావాలి అనుకుంటే, ఆర్ ఎల్స్ ఓన్లీ GBSI కావాలి నాకు, నేను వేర్ కండిషన్ 2 వేస్లో తెచ్చుకోవచ్చు అలా డేటాని. వన్ ఈజ్ బై యాడింగ్ ఎ వేర్ కండిషన్ ఆన్ ద డేటా ఏరియా ఐడి ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ నేను పెట్టి ఈ టేబుల్లోనే డేటా ఏరియా ఐడి ఫీల్డ్ మీద I'll say GBSI. Okay, if I execute this, ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ GBSI డేటా వచ్చింది. నాకు GBSI అండ్ INMF కూడా కావాలి. ఒకటే ఫీల్డ్ మీద 2 కండిషన్స్ రాసినప్పుడు ఎప్పుడు అండ్ యూజ్ చేయకూడదు. ఇంతకుముందు క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఇలా అండ్ రాసి ఫస్ట్ డాట్ డేటా ఏరియా ఐడి ఈక్వల్ టు INMF
అని రాస్తే ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం, డేటా ఏరియా ఐడి జీబీఎస్ఐ అవ్వాలి అని చెప్తున్నాం. అండ్ షుడ్ ఆల్సో బి ఐఎన్ఎంఎఫ్ అండి. ఎట్ ఏ టైం ఒక డేటా ఏరియా ఐడి టూ లీగల్ ఎంటిటీస్ అయ్యే పాసిబిలిటీ లేదు కాబట్టి దిస్ వైల్ సెలెక్ట్ విల్ నెవర్ పాస్. అందుకని వీ షుడ్ యూజ్ ఆర్ కండిషన్. ఆర్ కంపల్సరీ పెట్టాలి. ఒకటే ఫీల్డ్ మీద టూ వాల్యూస్ కావాలి అనుకుంటున్నప్పుడు కంపల్సరీ ఆర్ పెట్టాలి. అండ్ వీ హ్యావ్ టు సెపరేట్ దీస్ ఆర్ కండిషన్స్ ఫ్రమ్ ద అండ్ కండిషన్స్. ఇక్కడ కస్ట్ గ్రూప్ మీద ఒక కండిషన్ పెట్టాం. అండ్ there are two conditions on data area id field, either GBSI or INMF. ఈ రెండిట్లో ఒక కండిషన్ పాస్ అయ్యి వస్తుంది కదా, ఆ కండిషను అండ్ ఫస్ట్ గ్రూప్ మీద ఉన్న కండిషన్ రెండు అండ్తో సెపరేట్ అయినట్టు. ఇట్లా ఆర్ ఉన్నప్పుడు వీ షుడ్ యూజ్ దిస్ బ్రేసెస్ టు సెపరేట్ దట్ ఫ్రమ్ ద అదర్ కండిషన్స్. లేకపోతే మిస్ మ్యాచ్ డేటా వస్తుంది మీకు, విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. ఇప్పుడు అదేమవుతుందంటే ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ని అండ్లో వాడుకుని ఈ రెండింటికి థర్డ్ కండిషన్ ఆర్ అనుకుంటుంది బ్రేసెస్ పెట్టకపోతే. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, see now I got data from GBSI and INMF, two legal entities నుంచి డేటా వచ్చింది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ ఏ పర్టికులర్ లీగల్ ఎంటిటీ. జీబీఎస్ఐ నుంచే అక్రాస్ కంపెనీ డేటా ఫెచ్ చేస్తున్నాం, బట్ ఓన్లీ జీబీఎస్ఐ అండ్ ఐఎన్ఎంఎఫ్ మాత్రమే లూప్లోకి తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ వన్ వే. అండ్ దీనికన్నా బెస్ట్ వే ఏంటి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఏ కంటైనర్. కంటైనర్స్ గురించి మీకు సెపరేట్ క్లాస్లో డీటెయిల్గా ఉంటుంది. సో కంటైనర్ అనేది ఏంటంటే ఒక కాంపోజిట్ డేటా టైప్, దాంట్లో మనం మల్టిపుల్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. అది పొజిషన్తో సెపరేట్, ఈచ్ పొజిషన్ ఒక వాల్యూ లాగా ప్లేస్ చేసుకుంటుంది అనమాట. కంటైనర్కి వాల్యూస్ ఇలా పాస్ చేస్తాం. ఇప్పుడు నేను సేమ్ అదే వాల్యూస్ త్రూ కంటైనర్ పాస్ చేస్తాను. సో ఐ హ్యావ్ గివెన్ ఫస్ట్ లీగల్ ఎంటిటీ GBSI అండ్ సెకండ్ వాల్యూ INM. టూ లీగల్ ఎంటిటీ వాల్యూస్ ఇచ్చాను. అండ్ ఈ వేర్ కండిషన్ తీసేసి ఐఎమ్ రిమూవింగ్ దిస్ కండిషన్. ఇక్కడ క్రాస్ కంపెనీ తర్వాత మనం కాలన్ పెట్టి ఈ కంటైనర్ బఫర్ ఇక్కడ పెట్టుకోవాలి కాన్. సో ఈ కంటైనర్లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రం, ఆ వాల్యూస్కి మాత్రమే ఇది డేటా ఫెచ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ లీగల్ ఎంటిటీ ఐడి GBSI INMF ఇచ్చాం కదా, ఈ కంపెనీస్ నుంచి మాత్రమే డేటా ఫెచ్ చేసుకుంటుంది. ఇక్కడ అక్రాస్ మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా లీగల్ ఎంటిటీస్ ఉన్నాయి, కానీ ఓన్లీ GBSI అండ్ INMF నుంచి మాత్రమే డేటా తెచ్చుకుంటాం. అండ్ ఇదే బెస్ట్ వే, కంటైనర్ పెట్టి దాంట్లో లీగల్ ఎంటిటీస్ పెట్టుకుని వాటి నుంచే డేటా ఫెచ్ చేయమని. ఇందాకలాగా మనం వేర్ కండిషన్లో కండిషన్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అది అన్ని కంపెనీస్ నుంచి డేటా ట్రై చేస్తుంది, బట్ ఓన్లీ మ్యాచింగ్ విత్ GBSI అది ఫెచ్ చేసుకుంటుంది అనమాట, లూప్ లోపలికి తీసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్లా రాసుకుంటే కరెక్ట్గా అది ఆ టూ లీగల్ ఎంటిటీస్ డేటా మాత్రమే తీసుకొస్తుంది. సో కొంచెం బెటర్గా ఉంటుంది. సో దిస్ విల్ బి ఫాస్టర్ ఆల్సో. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇందాక వచ్చిన డేటానే సేమ్ వచ్చింది నాకు ఇన్ ఏ డిఫరెంట్ వే. సో ఇట్లా మనం వేర్ కండిషన్లో డేటా ఏరియా ఐడి మీద కండిషన్ రాయొచ్చు, లేదా కంటైనర్ మీద వాల్యూ డేటా ఏరియా ఐడి వాల్యూస్ తీసుకుని దాన్ని క్రాస్ కంపెనీ తర్వాత ఇట్లా ఆ కంటైనర్ బఫర్ని ప్లేస్ చేస్తే అది కరెక్ట్గా ఆ లీగల్ ఎంటిటీస్ నుంచే ఈ టూ ఫీల్డ్స్ డేటా ఆ టేబుల్ బఫర్లోకి ఫెచ్ చేసుకుంటుంది విత్ వేర్ కండిషన్ దట్ those records should be matching to 10 for the cust group field. Cust group field మీద 10కి మ్యాచ్ అయిన రికార్డ్స్, ఆ రికార్డ్స్లో ఓన్లీ అకౌంట్ నమ్ అండ్ డేటా ఏరియా ఐడి ఫీల్డ్ వాల్యూస్ మాత్రమే తెచ్చుకుంటుంది ఫర్ ద కంపెనీస్ గివెన్ ఇన్ దిస్ కంటైనర్, దట్ ఈస్ GBSI అండ్ INMF. సో ఇలా మనం క్రాస్ కంపెనీ యూజ్ చేసి అక్రాస్ లీగల్ ఎంటిటీస్ డేటా తెచ్చుకోవచ్చు. సెలెక్ట్ స్టేట్మెంట్ వాడచ్చు, అది ఫస్ట్ రికార్డ్ మాత్రమే తీసుకొస్తుంది. సో ఈ క్రాస్ కంపెనీ అనేది సెలెక్ట్ తర్వాత ఇమీడియట్గా ఉంటుంది. సెలెక్ట్ తర్వాత దానికి స్పేస్ ఇచ్చి ఇస్తాం అన్నమాట, ఇక్కడ మాత్రమే ప్లేస్ చేస్తాం దాన్ని. అండ్ సెలెక్టెడ్ కంపెనీస్ ఏం కావాలో అవి ఇక్కడ మెన్షన్ చేస్తాం.
లేదు నాకు అన్ని కంపెనీస్ కావాలి అంటే యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ దిస్. సింపుల్గా అప్పుడు అది అన్ని లీగల్ ఎంటిటీస్ నుంచి తెచ్చేస్తుంది. అండ్ ఫీల్డ్ లిస్ట్ మనకి యూసేజ్ బట్టి ఫీల్డ్స్ మెన్షన్ చేసి ఇంకా ఈ రిమైనింగ్ పార్ట్ అంతా నార్మల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది. సో ఈ క్రాస్ కంపెనీ వల్ల మేజర్గా చేంజ్ అయింది ఏంటి అంటే వి ఓన్లీ చేంజ్ దిస్ పార్ట్. మిగతాదంతా సెలెక్ట్ స్టేట్మెంట్ వై సెలెక్ట్ స్టేట్మెంట్ అంతా హ్యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. కింద ఇన్ఫో లాగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో వీ జస్ట్ యాడెడ్ క్రాస్ కంపెనీ కీవర్డ్ అండ్ ద కంటైనర్. సో ఇక్కడ మనం కంపెనీ నేమ్ ఏమైనా రాంగ్ పాస్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఏబిసిడి ఇట్లా ఏమైనా రాంగ్ పాస్ చేస్తే ఈ డేటా ఏరియా ఐడి అనేది ఏంటంటే ఓన్లీ 4 క్యారెక్టర్సే ఉంటుంది, మోర్ దాన్ దట్ ఉంటుంది అనమాట. మీరు ఏ లీగల్ ఎంటిటీ చూసినా డేటా ఏరియా ఐడి స్ట్రింగ్ సైజు ఫోర్ క్యారెక్టర్స్ మాత్రమే. ఇక్కడ ఎఫ్ఆర్ఆర్పిఐ కానీ ఇంకొక క్యారెక్టర్ అసలు ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. కంపెనీ లీగల్ ఎంటిటీ ఐడి ఎప్పుడు 4 క్యారెక్టర్స్ ఉంటుంది. ఈవెన్ ఈబిటీస్కి వెళ్ళి మనం డేటా ఏరియా ఐడికి చూస్తే 4 క్యారెక్టర్స్ సైజ్ మాత్రమే తీసుకుంటుంది. మోర్ దాన్ దట్ ఏది ఇచ్చినా సరే ట్రంకేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏబిసిడి ఒక లేని లీగల్ ఎంటిటీ ఇచ్చాను అండ్ ఐఎమ్ పాసింగ్ ఇట్ టు ద క్రాస్ కంపెనీ. అప్పుడు ఏమవుతుంది, ఇది జస్ట్ జీబీఎస్ఐ నుంచే డేటా తెచ్చుకుంది, ఏబిసిడి అనేది లేదు కాబట్టి దాని నుంచి తెచ్చుకోవట్లేదు. ఐడల్గా అయితే ఇలా రాంగ్ కంపెనీస్ పాస్ చేయకూడదు. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఇస్తే ఎంటైర్ అప్లికేషన్ మీకు క్లోజ్ అయిపోతుంది. సో కంపెనీ మనము చాలా జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలి. రాంగ్ ఎగ్జిస్టింగ్ లేని కంపెనీస్ని ఇచ్చిన రాంగ్ వాల్యూస్ పాస్ చేసిన ఎంటర్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో చూసుకుని చేయాలి జాగ్రత్తగా, బికాజ్ ఇది బై మిస్టేక్ ప్రొడక్షన్కి వెళ్ళిన ఎండ్ యూజర్ ఇది ఫేస్ చేస్తే దట్ విల్ బికమ్ బిగ్ ప్రాబ్లమ్. సో బీ కేర్ఫుల్ ఇన్ పాసింగ్ ద లీగల్ ఎంటిటీ. చెక్ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లీగల్ ఎంటిటీస్ లిస్ట్. లీగల్ ఎంటిటీస్ లిస్ట్, కంప్లీట్ లీగల్ ఎంటిటీస్ లిస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే దేర్ ఈస్ ఎ స్టాండర్డ్ టేబుల్ కాల్డ్ డేటా ఏరియా. డేటా ఏరియా అని ఒక టేబుల్ ఉంది, సిస్టమ్ డాక్యుమెంటేషన్లో ఉంటుంది. అందులో మనకి ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తున్న డేటా ఏరియా ఐడీస్ అన్నీ అదే టేబుల్లో ఉంటాయి. సో అక్కడి నుంచి మనం ఫెచ్ చేసుకుని చూసుకోవచ్చు. దాని మీద ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు ఆర్ ఫైండ్ ఆపరేషన్ చేయొచ్చు. ఇఫ్ ఐ గో టు ఏఓటి, ఇఫ్ ఐ గో టు సిస్టమ్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ ఏ స్టాండర్డ్ వి ఆబ్జెక్ట్స్. వీటికి కోడ్ యాక్సెస్ అదేం ఉండదు మనకి. ఇఫ్ యూ సీ యూ కెనాట్, ఇందులో మెథడ్స్ అవేం కనిపించవు. ఈవెన్ కోడ్ కూడా వ్యూ కోడ్ ఆప్షన్ కూడా ఉండదు. ఈ టేబుల్స్కి ఏంటంటే మనం డేటా మాత్రమే చూడగలుగుతాం. ఇఫ్ ఐ గో టు యాడిన్స్, ఐ ఓన్లీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ టేబుల్ బ్రౌజర్. ఇందులో డేటా మాత్రమే చూడగలుగుతాం. సో ఇక్కడ ఐడిలో మనకి అన్ని లీగల్ ఎంటిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక ఏబిసిడి అనే ఒకటి ర్యాండమ్ ఇస్తే మీరు దీని మీద ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి ఇందులో ఏబిసిడి అనేది ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇన్ సమ్ కేసెస్ ఒకవేళ మీరు అన్ని లీగల్ ఎంటిటీస్ని ఏమైనా లూప్ పెట్టున్నారు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు యూ కెన్ రిఫర్ దిస్ టేబుల్ డేటా ఏరియా విచ్ విల్ హ్యావ్ ఆల్ ద లీగల్ ఎంటిటీస్ లిస్ట్. లీగల్ ఎంటిటీ లేని కోడ్ ఎప్పుడైనా మనము పాస్ చేస్తే సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. ఇట్లానే మనకి చేంజ్ కంపెనీ అని కూడా ఇంకోటి ఉంది. క్రాస్ కంపెనీ ఏంటంటే ఓన్లీ డేటా ఫెచ్ చేసుకోవడానికి. ఇది జస్ట్ రిట్రీవల్ ఆఫ్ ద డేటా అక్రాస్ లీగల్ ఎంటిటీస్. అంటే జస్ట్ డేటాని ఫెచ్ చేసుకుని దాన్ని మనము కింద ఆ బఫర్లో ఉన్న వాల్యూస్ని అదర్ ప్రాసెసెస్కి యూజ్ చేసుకుంటాం. కానీ ఆ టేబుల్లో ఉన్న డేటాని మాడిఫై చేయడం కానీ అప్డేట్ చేయడం, డెలీట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం ఇవన్నీ ఏం చేయలేం. క్రాస్ కంపెనీతో జస్ట్ అక్రాస్ కంపెనీస్ డేటాను ఫెచ్ చేసుకుని టేబుల్ బఫర్లో తెచ్చుకోగలుగుతాం అండ్ కింద యూజ్ చేసుకోగలుగుతాం బేస్డ్ ఆన్ ద వేర్ కండిషన్స్ అండ్ ద ఫీల్డ్ లిస్ట్ అండ్ ఆల్. కానీ దీంట్లోకి వేరే లీగల్ ఎంటిటీలో ఉన్న రికార్డ్ని అప్డేట్ చేయడం కానీ డెలీట్ చేయడం కానీ క్రాస్ కంపెనీ యూజ్ చేసి చేయలేం. అలా చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ పేరు చేంజ్ కంపెనీ. అది మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. సో హియర్ క్రాస్ కంపెనీ ఈజ్ యూస్డ్ ఓన్లీ టు ఫెచ్ డేటా ఫ్రమ్ అక్రాస్ ద లీగల్ ఎంటిటీస్. అన్ని లీగల్ ఎంటిటీస్ నుంచి డేటా తెచ్చుకోవడానికి వాడతాము. అండ్ క్రాస్ కంపెనీ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్గా వస్తుంది అండ్ అది అన్ని కంపెనీస్ నుంచి డేటా తెస్తుంది. మనం స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ లీగల్ ఎంటిటీ నుంచే డేటా కావాలంటే
టూ వేస్లో అచీవ్ చేయొచ్చు. ఒకటి వేర్ కండిషన్లో ఆ టేబుల్ డాట్ డేటా ఏరియా ఐడి మీద వేర్ కండిషన్లో మనం అనుకున్న లీగల్ ఎంటిటీ పాస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ కంటైనర్, పుట్ ద లీగల్ ఎంటిటీస్ విచ్ యూ వాంట్. ఇంకొక 5 లీగల్ ఎంటిటీస్ ఏమైనా ఉంటే ఆ లీగల్ ఎంటిటీస్ వాల్యూస్ అన్ని మనం ప్లేస్ చేసి రన్ చేస్తే ఓన్లీ ఆ లీగల్ ఎంటిటీస్కి మాత్రమే రన్ అవుతుంది. అవి ఎగ్జిస్టింగ్ లీగల్ ఎంటిటీస్ అయి ఉండాలి. ఏమైనా రాంగ్ కోడ్స్ ఏమైనా ఇస్తే అప్ టు 4 క్యారెక్టర్స్ అయితే ఇదేమీ ఇష్యూ ఎర్రర్ రావట్లేదు, కానీ మోర్ దెన్ 4 క్యారెక్టర్స్ ఇస్తే సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. సో యూ కెన్ పుట్ మేబీ సిఎన్ఎంఎఫ్ ఇట్లా పెడితే అది ఏ లీగల్ ఎంటిటీలో ఉందో ఆ లీగల్ ఎంటిటీ వరకే డేటా ఫెచ్ చేస్తుంది. అండ్ ఈ వేర్ కండిషన్స్లో సెలెక్ట్ స్టేట్మెంట్స్లో దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ దీని తర్వాత ఫీల్డ్ లిస్ట్ కానీ ఫ్రమ్ కీవర్డ్ వేర్ ఆర్డర్ బై ఆర్ గ్రూప్ బై అదర్ థింగ్స్ ఆర్ ఆల్ కామన్. మనం అవన్నీ హ్యాష్టీస్ నార్మల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్కి ఎలా రాసుకుంటామో అలా రాసేసుకోవచ్చు. వాటికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ ఇది ఒకటే డిఫరెన్స్ వస్తుంది. అండ్ దీంతో మనము అప్డేట్ ఆపరేషన్స్ కానీ అట్లాంటివి ఏం చేయలేము. So that is all about cross company. We'll see about change company in our next class.